హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మై హోమ్ గ్రూప్ ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటున్నాను. సో మై హోమ్ గ్రూప్ అయితే మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇది కోకాపేట్ నియోపోలిసెస్లో ఉందండి. సో ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో ముందు ఇక్కడున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అయితే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్ ఎక్కడుందంటే ఇక్కడ నియర్ బైలోనే మనకు మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ అయితే ఉంటుంది. దీని పక్కనే మనం రెసిడెన్సీస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మై హోమ్ 99 అని ఒక మై హోమ్ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది మొత్తం కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అండి. దీంట్లో వీటితో పాటు చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ట్రంపెట్ జంక్షన్ అనమాట. సో ఇది ఓఆర్ఆర్ ట్రంపెట్ జంక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ నియోపోలిస్ సెజ్కి అయితే కనెక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో బ్లూ కలర్ లైన్లు అన్ని కనెక్టివిటీస్ అండి. ఇక్కడ మై హోమ్ నిషద అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ రాజపుష్ప వాళ్ళ కసా లగ్జరా అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ప్రెస్టేజ్ క్లార్మౌంట్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు జిహెచ్ఆర్ వాళ్ళ ఒక ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. దీని పక్కనే రాజపుష్ప ప్రాపర్టీస్ వల్ల ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. ఇక్కడ సత్వా లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బ్రిగేడ్ వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి ఇక్కడ. అలాగే ఈ నియోపోలిస్లో చాలా ప్రెస్టీజియస్ డెవలపర్స్ యొక్క ల్యాండ్ బ్యాంక్. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే ఇక్కడ కోకాపేట్ మనకు టోల్ ప్లాజా కూడా దగ్గర ఉంటుంది. సో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో మొత్తం 17.5 ఏకర్స్లో 7 టవర్స్ అయితే ఉంటాయండి. సో ఈ విధంగా అయితే ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది. సో ఎలివేషన్స్ అయితే ఈ విధమైతే ఎలివేషన్స్ అయితే ఉంటాయండి. సో ప్రాజెక్ట్ 17.5 ఏకర్స్లో 7 టవర్స్ అయితే ఉంటాయి. ఒక టవర్ వచ్చేసరికి G+54 ఫ్లోర్స్, తర్వాత బ్యాలెన్స్ G+49 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం మనకు 1289 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫ్లాట్ సైజెస్ కానీ చూసినట్లయితే 4365 ఎస్ఎఫ్టీ నుంచి 8640 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. 4 BHK అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అనమాట. ఇది నియోపోలిస్ సెజ్ కోకాపేట్లో అయితే ఉందన్నమాట. అలాగే 1,20,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 80% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. వీటితో పాటే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ అనమాట మొత్తం ప్రాజెక్టు. అలాగే ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ చూసినట్లయితే టవర్ 1లో 3.65 మీటర్స్, 2 నుంచి 7 దాకా 3.45 మీటర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యాంఫీ థియేటర్, యోగా, మెడిటేషన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ రింక్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఫుట్సాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇది ఒక పార్క్ అనమాట. పార్క్ 1 ఈ విధంగా అయితే వ్యూ ఉంటుంది. పార్క్ 2 వ్యూ ఈ విధంగా ఉంటుందండి. అలాగే సెంట్రల్ కోర్ట్ యాడ్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్స్, మెడిటేషను, తర్వాత పర్గోలాస్ కానివ్వండి, యోగా మెడిటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇవన్నీ పర్గోలాస్ ఇక్కడ వ్యూ చూడొచ్చు అనమాట. తర్వాత ఇది మనకు క్లబ్ హౌస్ వ్యూ అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో టాప్ వ్యూలో చూస్తే మనకు ఇన్ఫినిటీ పూల్ క్లబ్ హౌస్ మీద ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ లాబీ అనమాట. అలాగే ఇది మనకు ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది చూస్తే మనకు ఎమ్యూనిటీస్ ఏముంటాయంటే క్లబ్లో మనకు గ్రాండ్ ఎంట్రన్స్ లాబీస్, టెంపరేచర్ కంట్రోల్డ్ ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది టెర్రస్ మీద. అలాగే జిమ్, మల్టీపర్పస్ హాల్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్, జుంబా ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే మల్టీపర్పస్ హాల్, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత గెస్ట్ రూమ్స్, అలాగే వీటితో పాటే మనకు టవర్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. లగ్జరీ ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. అలాగే దీంతో పాటే మనకు ఈ టవర్ లోపు లాబీ అనమాట. టవర్ ఎంట్రన్స్ లాబీ అంటాము దీన్ని. అలాగే లివింగ్ రూమ్ అండి. ఈ విధంగా అయితే లివింగ్ రూమ్ ఉంటుంది. అలాగే మన కోకాపేట్ లేక్ వ్యూ కూడా మనకు అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా చూడొచ్చు. సైట్ లేఅవుట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత టిపికల్ ఫ్లోర్ అయితే మనకు ఈ విధంగా అయితే టిపికల్ ఫ్లోర్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్. ఆల్రెడీ మనం చెప్పాను కదా, 4365 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 8640 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వగానే మీకు ఇంకొక లేటెస్ట్ డీటెయిల్స్తో ఒక ప్రాజెక్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.